ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులు చూసే క్రీడ ఫుట్బాల్. కానీ ఫిఫా ప్రపంచ కప్ 2026లో మైదానంలోని ఆటతో పాటు మైదానం బయట కూడా బిలియన్ల డాలర్ల ఆట నడుస్తోంది. ముఖ్యంగా ప్రొడక్షన్ మార్కెట్ వేదికల ద్వారా బిలియన్ డాలర్లు చేతులు మారుతుండటంతో ఫుట్బాల్ నైతికత, పారదర్శకతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జట్లు అంతర్గత సమాచారం బయటకు రావడం, మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశాలు పెరగడం వంటి ప్రమాదాలపై క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్షీ, పాలీ మార్కెట్ వంటి ప్రొడక్షన్ మార్కెట్లు సాంప్రదాయ బెట్టింగ్ కు భిన్నంగా పనిచేస్తాయి. ఇక్కడ బుక్ మేకర్లు కాకుండా ప్రజలే ఒకరితో ఒకరు ట్రేడింగ్ చేస్తారు. మ్యాచ్ ఫలితాలపై అంచనాలు బట్టి రేట్లు మారుతుంటాయి. ఒక్కో హై ప్రొఫైల్ మ్యాచ్ పైనే దాదాపు $100 మిలియన్ ట్రేడింగ్ జరుగుతుండగా మొత్తం ప్రపంచ కప్ ట్రేడింగ్ విలువ $5.5 బిలియన్, అంటే సుమారు 46,000 కోట్లు. ఇది దాటినట్లు కాల్షీ ప్రకటించింది. మరోవైపు ఫిఫా ఏడీఏ ప్రొడక్షన్ స్ట్రీట్ అనే ప్రొడక్షన్ మార్కెట్ సంస్థతో దాదాపు $150 మిలియన్ ఒప్పందం కుదుర్చుకోవడం వివాదానికి దారితీసింది. ఆటగాళ్లు, అధికారులు, ఏజెంట్ల లాంటి బెట్టింగ్ కార్యకలాపాలలో పాల్గొనకూడదని ఫిఫా నైతిక నియమాలు చెబుతున్నప్పటికీ ఫిఫానే ఇలాంటి సంస్థతో భాగస్వామ్యం చేయడంపై విమర్శలు లేవనెత్తుతున్నాయి. క్రీడా నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రొడక్షన్ మార్కెట్ల ఆటగాళ్ల గాయాలు, జట్టు వ్యూహాలు వంటి కీలక సమాచారం వేగంగా బయటకు వచ్చేలా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా స్పష్టమైన చట్టపరమైన నియంత్రణలు లేకపోవడం మార్కెట్ మ్యానిపులేషన్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రొడక్షన్ మార్కెట్లు కొత్త ఆర్థిక విధంగా కనిపించినప్పటికీ ఫుట్బాల్ విశ్వసనీయతను కాపాడాలంటే కఠిన నియంత్రణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి స్పోర్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.